డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్. ఈ వీడియోలో తెలంగాణ స్టేట్లో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి ఒక రివిజన్ లాగా ఈ వీడియోని చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 13, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. సో ఎక్కువ మంది స్టూడెంట్స్ అయితే ఇక్కడే కొంత స్ట్రగుల్ అవుతూ ఉంటారు. మ్యాక్సిమం మార్క్స్ రావాలంటే ఈ ఏరియాలో 8కి 8 మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళు మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం ఈజీగా ఉంటుంది. సో క్వశ్చన్ నెంబర్ 13, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. సో ఎగ్జామ్స్ లోపల ఒక అన్సీన్ ప్యాసేజ్ ఇస్తారు. ఈ విధంగా సిలబస్లో లేనటువంటి ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. 6 సెంటెన్సెస్ అండర్లైన్ చేస్తారు. అండర్లైన్ చేసినటువంటి సెంటెన్సెస్కి బిగినింగ్ ఇస్తారు, లేదా ఈ వర్డ్స్ తోటి కంబైన్ చేయండి అని అడుగుతారు. ఎనీ 4 రాయండి అని అడుగుతూ ఉంటారు. 4 2s are 8. సో మీరు ముఖ్యంగా ముందుగా చేయాల్సింది ఏంటంటే 4 రాయమన్నప్పటికీ ఆల్ 6 సెంటెన్సెస్కి అయితే ఆన్సర్స్ రాయండి. ఒకటి అరా తప్పైనా సేఫ్ సైడ్ ఉంటారు. అది ఫస్ట్ విషయం. 2, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ 2. చాలామంది స్టూడెంట్స్ ఈ పారాగ్రాఫ్ చదవకుండా డైరెక్ట్గా ఆన్సర్స్ రాస్తూ ఉన్నారు. అలా రాస్తే కొన్ని ఆన్సర్స్ రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పారాగ్రాఫ్ చదివిన తర్వాత మాత్రమే అండర్లైన్డ్ సెంటెన్సెస్ చూసి వాటికి ఎటువంటి వర్డ్స్ తోటి కంబైన్ చేయమన్నారు లేదా బిగిన్ చేయమన్నారు చూసి రాయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. పారాగ్రాఫ్ చదవకుండా రాస్తే తప్పనిసరిగా ఒకటి అర రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది, మర్చిపోవద్దు. ఇది ఒక ఇన్స్ట్రక్షన్. 3వ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ ఈ అండర్లైన్డ్ సెంటెన్సెస్కి చూడండి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డాయి. ఈ 3వ సెంటెన్స్కి, 4వ దానికి, 6వ దానికి చూసారా బిగిన్ ది సెంటెన్స్ అన్నారు. మిగతా వాటికేమో కంబైన్ లేదా రీరైట్ ది సెంటెన్సెస్ అంటున్నాడు. ఇక్కడే మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. బిగిన్ ది సెంటెన్స్ అంటే మాత్రం ఏ వర్డ్ అయితే ఇచ్చారో బిగిన్ చేయమని దాంతోటే సెంటెన్స్ ప్రారంభించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3rd సెంటెన్స్ చూస్తే బిగిన్ ది సెంటెన్స్ యూజింగ్ యాజ్. ఆన్సర్ తప్పనిసరిగా యాజ్ అని పెట్టి మాత్రమే రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, హీ డిసైడెడ్ టు ఫైట్ ది డ్రాగన్ అండ్ ద విలేజర్స్ ఆఫర్డ్ దేర్ సపోర్ట్. సో ఆన్సర్ ఏ విధంగా మొదలవ్వాలి, యాజ్ తోటి మొదలవ్వాలి. అంటే ఏంది, యాజ్ హీ డిసైడెడ్ టు ఫైట్ ది డ్రాగన్ ద విలేజర్స్ ఆఫర్డ్ దేర్ సపోర్ట్. సో ఆన్సర్ ఈ విధంగా రాస్తాం. ఇక్కడ యాజ్ అనే కంజంక్షన్ స్టార్టింగ్లో పెట్టాం కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నటువంటి కంజంక్షన్ ఏదైతే ఉందో ఎండ్ అనేది తీసేస్తాం, ఆన్సర్ రైట్ అవుతుంది. సో కంబైండ్ చేసేటప్పుడు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్, మనకు అండర్లైన్ చేసినటువంటి పార్ట్స్ ఒక్కోసారి 2 సెంటెన్సులు ఉండొచ్చు అండర్లైన్ చేసిన భాగంలో. రీరైట్ చేయండి లేదా కంబైన్ చేయండి అనేటప్పుడు కంపల్సరిగా ఒక్క సెంటెన్స్గానే మార్చాలి. అక్కడ 2 ఉన్నాయి కదా అని మళ్ళీ మీరు 2 సెంటెన్సెస్లో రాయకూడదు, రాస్తే రాంగ్ అవుతుంది. రెండున్నా ఒకటే సెంటెన్స్ ఉన్నా మీరు మళ్ళీ రాసేటప్పుడు సింగిల్ సెంటెన్స్లోనే ఆన్సర్ రాయాలి. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇదొకటి. ఇంకొకటి అత్యంత ముఖ్యమైన 4వది, ఒక్కోసారి సెంటెన్స్ రాస్తా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థర్ హ్యాడ్ ఏ లాయల్ హార్స్, హీ కేర్డ్ ఫర్ ఇట్ డీప్లీ. ఇక్కడ చూస్తే మొదటి భాగం పాస్ట్ టెన్స్లో ఉంది, రెండో భాగం కూడా పాస్ట్ టెన్స్లో ఉంది. మనని హూమ్ అనే దాని చేత కలపండి అని అడిగారు. ఇది కూడా బాగానే ఉంది. కంబైన్ ది సెంటెన్స్ యూజింగ్ హూమ్ అన్నారు. హూమ్ అంటే కంబైన్ చేయండి అనేటప్పుడు ఇది సెంటెన్స్కి స్టార్టింగ్లో ఉండవలసిన అవసరం లేదు. సెంటెన్స్కి మధ్యలో రావచ్చు లేదా ఇంకెక్కడైనా రావచ్చు. బిగిన్ చేయమన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా స్టార్టింగ్లోనే పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. కంబైన్ చేయండి, రీరైట్ చేయండి అన్నప్పుడు ఆ వర్డ్ ఎక్కడైనా రావచ్చు, బిగినింగ్లో రావచ్చు, మిడిల్లో రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. ఆన్సర్ కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. బిగిన్ చేయమన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా ఆ వర్డ్ తోటే ప్రారంభం అవ్వాలి, బిగిన్ చేయాలి, ఆన్సర్ కరెక్ట్గా ఉండాలి, రైట్ అవ్వాలి. ఇది మర్చిపోవద్దు. ఇచ్చేటువంటి ముఖ్యమైనటువంటి ఇంకొక ఇన్స్ట్రక్షన్, మీరు ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు మీరు రాసేటప్పుడు కంబైన్ చేసేటప్పుడు 2 సెంటెన్సెస్ని ఇక్కడ చూస్తే మొదటి దాంట్లో 2 ఉన్నాయి. మళ్ళీ మీరు 2 సెంటెన్సులు రాయకూడదు, ఈ రెండింటిని కలిపి సింగిల్ సెంటెన్స్గానే రాయాలి. అదే కంబైన్ చేయండి అంటే. కంబైన్ అంటేనే కలపండి అని కదా అర్థం, కాబట్టి కలిపే రాయాలి. కలిపి రాసేటప్పుడు ఈ వర్డ్ మిస్ అవ్వకూడదు, ఇది మిస్ అవ్వకూడదు. ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో ఏ టెన్స్ అయితే ఉందో అండర్లైన్ చేసిన భాగంలో
మళ్ళీ అదే టెన్స్లో మనం రాయాలి. కొందరు ఒక్కోసారి ఏం చేస్తారు, ఆన్సర్ రాసేది కరెక్ట్గా ఉంటుంది కానీ టెన్స్ రాంగ్ అవుతుంది. చిన్న చిన్నవి ఉంటాయి ఒక్కోసారి. ఇక్కడ హ్యాడ్ బదులు మీరు హ్యాజ్ రాశారనుకోండి, ఆన్సర్ రాంగే. ఇక స్ట్రక్చరల్గా కరెక్ట్గా ఉన్నప్పటికీ ఇచ్చినటువంటి సెంటెన్స్లో పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి మళ్ళీ మీరు పాస్ట్ టెన్స్లో రాస్తేనే మార్క్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సార్ సెంటెన్స్ కరెక్టే అంటే సెంటెన్స్ కరెక్టే అయినప్పటికీ గ్రామాటికల్గా ఇక్కడ కాంటెక్చువల్గా ఏదైతే ఉందో అదే టెన్స్ మళ్ళీ ఉపయోగించవలసి ఉంటుంది, మర్చిపోవద్దు. చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఇది. కొందరు ఆ రకంగా చేయటలేదు, అది మిస్ అవుతా ఉన్నారు. ఇంకొకటి, ఆన్సర్స్ రాసేటప్పుడు మ్యాక్సిమం సెంటెన్సెస్ అన్ని కూడా ఇక్కడ రోమన్ నంబర్స్లోనే ఉన్నాయి. మళ్ళీ అదే రోమన్ నంబర్స్. మీరు క్వశ్చన్ నెంబర్ 13 అనేది మార్జిన్ బయట వేసుకుంటారు ఎగ్జామినేషన్ హాల్లో. ఈ ఈ రోమన్ నంబర్స్ ఉన్నాయి చూసారా, ఇవి మార్జిన్ లోపటేసుకొని రాయండి. సాధ్యమైన మేరకు, సాధ్యమైన మేరకు కాదు, కంపల్సరీ చేయండి. సెంటెన్సెస్ అన్నీ కూడా సీరియల్లోనే రాయండి. 1 2 3 4 5 6 ఏదైతే ఉన్నాయో అన్నీ రాయండి. సార్ నాకు రాదుగా రెండవది, మూడవది రాదు కదా ఎలా అంటే దానికి ప్లేస్ వదిలేసి మళ్ళీ వచ్చి తర్వాత నీకు వచ్చింది ఏదో ఒకటైనా రాయాలి. మీకు 10th క్లాస్ ఇంగ్లీష్కి నేను మొదటి నుంచి చెప్తా ఉన్నటువంటి పాయింట్ ఒకటే, ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ రాయవలసిందే. ఎందుక, ఒక్కొక్కసారి ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఇన్స్ట్రక్షన్ సరిగ్గా లేనట్లయితే యాడ్ స్కోర్ అనేది వస్తుంది. ఆ యాడ్ స్కోర్కి మార్క్స్ రావాలంటే మీరు అటెంప్ట్ చేస్తేనే వస్తుంది. కాబట్టి నాకు తెలిసినా తెలియకపోయినా ఆన్సర్ రాస్తాను, తెలుగు సబ్జెక్ట్ నుంచి మొదలు పెడితే సోషల్ స్టడీస్ వరకు అనేది మీరు గట్టి అఫర్మేషన్ అనేది తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో అది మిస్ అవ్వద్దు. ఈ విషయాల్ని బేసిక్గా గుర్తుపెట్టుకోండి. తరువాత మనం గత కొన్ని సంవత్సరాలను చూసిన క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ రూల్స్ చూసినా మనకు గ్రామర్లో 8 మార్క్స్ గాను ఏమేమి ఇవ్వాలనే ఇన్స్ట్రక్షన్ క్లియర్గా ఉంది, అవే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ మనకు 6వ సెంటెన్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఇంత 6 ఇక్కడ వేశారు, ఇక్కడ దాకా ఉంది కదా, ఇదంతా ఉందా అంటే ఇదంతా ఉండదు. 6వ నంబర్ ఇక్కడ ఉంది, ఎందుకంటే ఫుల్ స్టాప్ తర్వాత ఇచ్చేశారు అయినా, ఎందుకంటే మధ్యలో ఫుల్ నంబర్ ఇస్తే బాగోదని. కానీ అండర్లైన్ చేసిన భాగం ఏంది, ఇంతవరకే. ఆర్థర్ డిఫీటెడ్ ది డ్రాగన్. మీరు రాసేటప్పుడు ఎంతవరకు అయితే అండర్లైన్ చేశారో దాన్ని వరకే తీసుకొని రీరైట్ చెయ్యాలి. అంతేగాని నంబర్ ఇక్కడ ఉంది కదా అని ఇదంతా రాస్తా, నో, నాట్ నెసెసరీ, అవసరం లేదు. మీరు అలా రాస్తే తప్పులు జరుగుతాయి. ఒక్కోసారి చేయకండి, అండర్లైన్ చేసిన పార్ట్ వరకు రీరైట్ చేయండి. తప్పనిసరిగా యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి మార్చండి అనేది 100% పబ్లిక్ ఎగ్జామ్స్లో ఒకటి వస్తుంది. అర్థమైంది కదా నేను చెప్పింది, ఇది మిస్ అయ్యే ఛాన్స్ లేదు. ఎగ్జాంపుల్ మారొచ్చు, ప్యాసివ్ వాయిస్లోకి మార్చదు, తప్పనిసరిగా వస్తుంది. అది కూడా అసెర్టివ్ సెంటెన్సెస్లు అంటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ప్యాటర్న్లో ఉంటే చూసారా, ఆ మోడల్లోనే వస్తాయి. దాన్ని అసెర్టివ్ సెంటెన్స్ అంటాం. అది కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్ లేదా సింపుల్ పాస్ట్లో ఎక్కువ సందర్భాల్లో ఎగ్జామ్స్లో కూడా వస్తుంది. ఇక్కడ చూస్తే సింపుల్ పాస్ట్ ఉంది, సబ్జెక్ట్ వర్బ్ టు ప్లస్ ఆబ్జెక్ట్, ఇలా స్ట్రక్చర్ ఉందంటే అది సింపుల్ పాస్ట్. కానీ ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది, మీరు ప్యాసివ్ వాయిస్లోకి రాయండి అని ఇక్కడ ఇన్స్ట్రక్షన్ లేదు. కానీ మీరే అర్థం చేసుకోవాలి ఎలా. ఆర్థర్ డిఫీటెడ్ ద డ్రాగన్, ఆర్థర్ అనేది సబ్జెక్టు, డిఫీటెడ్ అనేది వర్బ్, ది డ్రాగన్ అనేది ఆబ్జెక్టు. ఇక్కడ ది డ్రాగన్ అనేటువంటి ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి ఈ సెంటెన్స్లో బిగిన్ చేయమన్నాడు, అంటే ప్రారంభించండి అన్నాడు. అంటే ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి సెంటెన్స్కి స్టార్టింగ్లో పెట్టండి అన్నాడు. అంటే ఏంది, సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టండి అంటున్నారు. అంటే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయ్యేటువంటి గ్రామర్ ఏంటి, యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్కి మార్చే సందర్భంలో అలా మారుతుంది. కాబట్టి ఈ బేసిక్ రూల్ అనేది గుర్తుపెట్టుకొని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి అని గుర్తుపెట్టుకోండి, మీకు 2 మార్క్స్ పడిపోతాయి. మనకు వచ్చేది ఈ టాపిక్కి సంబంధించి ఇంగ్లీష్ విత్ జగదీష్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ అనే టాపిక్ చూడండి. చాలా సింప్లిఫై చేసి చెప్పాను, మీకు 2 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అంటే ఏమి లేదు, సబ్జెక్ట్ వర్బు ఆబ్జెక్ట్ ప్యాటర్న్ని సబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్ ప్యాటర్న్లో మారుస్తాం. సింపుల్ స్ట్రక్చర్, సబ్జెక్ట్ బి V3 బై ఆబ్జెక్ట్ ప్యాటర్న్లోకి మారిస్తే రైట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను దీన్ని ఈ పవర్ పాయింట్ పైన నేను దాన్ని స్లైడ్స్ చేసి చూపించడం లెంత్ పెరుగుతుంది కాబట్టి మన దగ్గర ఎక్స్క్లూజివ్ వీడియో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి చూడండి. ఇంగ్లీష్ విత్ జగదీష్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అని కొట్టండి, సూపర్ వీడియో ఓపెన్ అవుతుంది, మీకు 2 మార్క్స్ వచ్చినట్టే.
ఏమాత్రం డౌట్ లేదు. ఇది తప్పనిసరిగా ఎగ్జామ్స్లో వస్తుంది. మోడల్ మారొచ్చు, ఎగ్జామ్ సెంటెన్స్ ఎగ్జాంపుల్ మారొచ్చు, 2 మార్క్స్ కన్ఫామ్. ఇక రెండవది చూస్తే తప్పనిసరిగా వచ్చేది డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చటం. సో దాన్ని ఎలా గుర్తుపట్టాలి? ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయితే ప్యాసివ్ వాయిస్ అనుకున్నాం. డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చమన్నారు అని అక్కడ కూడా ఉండదు. కానీ ఇక్కడ చూడండి, రోమన్ నెంబర్ 4లో ద నైట్ సెడ్ టు ద విలేజర్స్ ఐ విల్ డిఫీట్ ద డ్రాగన్ అండ్ సేవ్ అవర్ విలేజ్. సో ఈ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న భాగాన్నే మనం డైరెక్ట్ స్పీచ్ అని పిలుస్తాం. సో ఇలా ఇన్వర్టెడ్ కామాస్లో ఒక పర్టికులర్ పార్ట్ కనిపించింది అంటే డైరెక్ట్ స్పీచ్లో ఉందని మీరు అర్థం చేసుకోండి. దానిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలనేది అర్థం చేసుకోండి. అది కూడా మనకు చాలా వరకు ఎగ్జామినేషన్స్లో అసర్టివ్ సెంటెన్స్లు అంటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ప్యాటర్న్లో, ఇదిగో ఐ అనేది సబ్జెక్ట్, విల్ డిఫీట్ వర్బ్, ది డ్రాగన్ ఆబ్జెక్ట్. సో ఈ ప్యాటర్న్ ఇది అంటే అసర్టివ్ సెంటెన్స్ మోడల్లోనే వస్తుంది. దీనికి సంబంధించి కూడా మనకి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ లాగానే ఇంగ్లీష్ విత్ జగదీష్ రిపోర్టెడ్ స్పీచ్ లేదా ఇంగ్లీష్ విత్ జగదీష్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ కొట్టండి. ఎంత సింపుల్గా ఉంటుందో గ్రామర్ మీకే అర్థమవుతుంది. ఎట్లాంటి వాళ్ళకైనా సరే ఆ టాపిక్ ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. 2 మార్క్స్ వచ్చేసినట్టే. 2 మార్క్స్ వస్తాయి, ఏమాత్రం డౌట్ లేదు. ఈ రెండు ఎగ్జామ్స్లో మిస్ అయ్యేదే లేదు. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ 100% వస్తుంది, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కూడా 100% వస్తుంది. దీనికి సంబంధించి మన దాంట్లో ఎక్స్క్లూజివ్ వీడియో ఉంది, మిస్ అయ్యేదే లేదు. ఇంకా ఆ తర్వాత చూస్తే చూడండి, రీరైట్ ది సెంటెన్స్ యూజింగ్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఇది కూడా మీకు ఎగ్జామ్స్ లోపల అసలు మ్యాక్సిమం వస్తుంది. మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం. నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఉపయోగించి సెంటెన్సెస్ని కలపండి. సో ఎంత? రోమన్ నెంబర్ 5 ఏం చేశారు ఇక్కడ? ద విలేజర్స్ షీల్డ్ హిమ్ అండ్ ఆఫర్డ్ హిమ్ వెపన్స్. సో నాట్ ఓన్లీ బట్ ఆల్సో తోటి కంబైన్ చేయండి. సింపుల్ రూల్ ఏంటంటే నాట్ ఓన్లీ తర్వాత వర్బ్ ఫామ్ వస్తే బట్ ఆల్సో తర్వాత కూడా వర్బే రావాలి. నాట్ ఓన్లీ తర్వాత నౌన్ వస్తే బట్ ఆల్సో తర్వాత కూడా నౌనే రావాలి. నాట్ ఓన్లీ తర్వాత ఎడ్జెక్టివ్ వస్తే బట్ ఆల్సో తర్వాత కూడా ఎడ్జెక్టివ్ రావాలి. యాడ్ వర్బ్ వస్తే యాడ్ వర్బ్ రావాలి. ఇదే సింపుల్ రూల్. సో ఇక్కడ ఉన్న వర్బ్సే ఉన్నాయి కాబట్టి ద విలేజర్స్ నాట్ ఓన్లీ చీడ్ హిమ్ బట్ ఆల్సో ఆఫర్డ్ హిమ్ వెపన్స్ అయిపోతుంది. సో దీనికి సంబంధించి ఇంకొక ఒకటి రెండు కాంప్లికేటెడ్గా ఉండే మోడల్స్ కూడా ఉన్నాయి. నాట్ ఓన్లీ తోటే సెంటెన్స్ బిగిన్ చేస్తే ఆన్సర్ కొద్దిగా మారుతుంది. ఇంగ్లీష్ విత్ జగదీష్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో కొట్టండి. ఒక్క 3 minutesలో 2 minutesలో మనకు ఒక వీడియో వస్తుంది, అది చూస్తే ఇది కూడా 2 marks వచ్చినట్టే. చాలా ఈజీగా ఉంటుంది. టాపిక్ తప్పనిసరిగా ఎగ్జామ్స్ లోపల వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి మీరు దాన్ని రిఫర్ చేయండి. ఎందుకంటే నేను ఆ వీడియోస్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టలేను. టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం పడుతుంది. కానీ ఏమొస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనేది మాత్రం ఈ వీడియోలో చూద్దాం. వాటికి సంబంధించి మనకు టాపిక్ ఈ టైటిల్ తోటే మీరు కొట్టండి, వస్తుంది. అయిపోయింది, రైట్. ఇక ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా వచ్చే దాంట్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి కూడా తప్పనిసరిగా వస్తుంది. ఇక రెండవ చూడండి, హిజ్ హార్స్ వాజ్ ది ఫాస్టెస్ట్ ఇన్ ద ఎంటైర్ కింగ్డమ్. సో రీరైట్ ది సెంటెన్స్ యూజింగ్ నో అదర్ అన్నాడు. సో నో అదర్ను ఉపయోగించి సెంటెన్స్ రాయండి అనేది ఎట్టి పరిస్థితిలో కూడా మనకి మరి ఇది ఎగ్జామ్స్ లోపల వస్తూనే ఉంది. నో అదర్ తోటి, ఇది నో అదర్ తోటి కానీ వెరీ ఫ్యూ తోటి కానీ కంబైన్ చేయండి అని మనకు 90% ఎగ్జామ్స్ లోపల వస్తుంది. ఇదే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. రెండే మోడల్స్ను చూసుకోండి మీరు. మనకి ఇంగ్లీష్ విత్ జగదీష్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే టాపిక్ చూడండి. ఈ రెండు మోడల్స్ మీకు టైం ఉంటే పూర్తి వీడియో చూస్తే ఫుల్ క్లారిటీ వస్తుంది. ఎగ్జామినేషన్స్లో మాత్రం మీకు టైప్ 1 టైప్ 2 నుండి, టైప్ 1 అయితే నో అదర్ తోటి పాజిటివ్ డిగ్రీ, టైప్ 2 అయితే వెరీ ఫ్యూ తోటి పాజిటివ్ డిగ్రీ. ఈ రెండిట్లో ఒకటి తప్పనిసరిగా ఎగ్జామ్స్లో వస్తుంది, తప్పనిసరిగా. ఒక్కసారి మీరు ఆ వీడియో చూడండి, మీకు టాపిక్స్ ఏమొస్తున్నాయో మీకు కూడా అర్థమవుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకేనా? క్లియర్. ఇక మనకు అతి ముఖ్యంగా వచ్చే వాటిలలో, ఇంకా తప్పనిసరిగా వచ్చే వాటిలలో కంబైన్ ది సెంటెన్సెస్ యూజింగ్ హూ, హూమ్, విచ్, దట్ అనేది ఉపయోగించి కంబైన్ చేయండి అని కూడా ఎగ్జామ్స్లో 99% వస్తూ ఉంది. 99% చాలా సందర్భాల్లో వచ్చిన సందర్భం ఉంది. సో ఇది హూకి హూమ్కి మాత్రం చిన్న డిఫరెన్స్ ఉంది. మొదటిది అదే చేశాడు చూడండి. ఆర్థర్ హ్యాడ్ ఎ లాయల్ హార్స్, హీ కేర్డ్ ఫర్ ఇట్ డీప్లీ. హూ అనేదేమో జనరల్గా హూ వస్తే సబ్జెక్ట్ ప్రనౌన్ అంటుందాన్ని. మొదటి సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత హూ పెట్టాలి. హూమ్ అనేది ఆబ్జెక్ట్ ప్రనౌన్. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్గా ఏముంది? ఏ లాయల్ హార్స్. హూమ్ అనేది ఆబ్జెక్ట్ తర్వాత పెట్టాల్సి వస్తుంది. చిల్డ్రన్ అర్థమైంది కదా? హూ అనేది సబ్జెక్ట్ తర్వాత పెట్టాల్సి వస్తుంది. హూ అనేది వస్తే ఇదిగో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హూ తోటి కంబైన్ చేయండి అంటే ఆర్థర్ తర్వాత హూ పెట్టి రాయాల్సి వస్తుంది. ఇక్కడ హూ తోటి సెట్ అవ్వదు కానీ చెప్తున్నా.
హూ అనేది ఒకటి కంబైన్ చేయండి అంటే చాలా మంది పిల్లలు ఏం చేస్తున్నారంటే ఎగ్జామినేషన్స్ లో ఈ మధ్యలో ఫుల్ స్టాప్ తీసేసి ఇక్కడ హూ పెట్టి రాస్తున్నారు. అది అన్నిసార్లు కరెక్ట్ గా రాంగ్ అవుతుంది. జనరల్ గా రిలేటివ్ ప్రనౌన్ హూ అనేది యాక్చువల్గా ఇమ్మీడియట్ సబ్జెక్ట్ తర్వాత పెట్టాలి. ఇది సబ్జెక్ట్ కాబట్టి దీని తర్వాత పెట్టి రాసేస్తే రైట్ అవుతుంది. హూమ్ అనేది ఏం చెప్పాను, ఆబ్జెక్ట్కి సంబంధించిన ప్రనౌన్. అంటే మొదటి సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించిన ప్రనౌన్ కాబట్టి దాని తర్వాత పెట్టి రాస్తే మీకు రైట్ అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నాను. హూకి హూమ్కి డిఫరెన్స్. హూ అనేది ఏమో సబ్జెక్ట్ తర్వాత పెట్టాలి, హూమ్ అనేది ఆబ్జెక్ట్ తర్వాత పెట్టి రాస్తే రైట్ అవుతుంది. ఈ రెండో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రెండింటి మధ్యలో ఉన్న ఫుల్ స్టాప్ తీసేసేయాలి. రెండో సెంటెన్స్ రాసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి క్యాపిటల్ లెటర్ తీసి స్మాల్ లెటర్ పెట్టాలి. ఇంకొక కామన్ మిస్టేక్ ఇలాంటి మీరు చేసినప్పుడు ఏం చేస్తున్నారంటే రిలేటివ్ ప్రొనౌన్స్ వాడినప్పుడు ఈ సెంటెన్స్ లో చూడండి, హీ కేర్డ్ ఫర్ ఇట్ డీప్లీ. ఇట్ అంటే అది లేక ఇది ఏంట, అది ఇది హార్సే. దాని బదులే మనం ఇక్కడ ఈ ఇట్ బదులే హూమ్ అనేది ఆల్రెడీ వాడాం కాబట్టి మళ్ళీ రాసేటప్పుడు ఈ రిలేటివ్ ఈ ప్రొనౌన్ ఇట్ అనేది మళ్ళీ రాకూడదు. అంటే రిపిటేషన్ జరగకూడదు. అర్థమైంది కదా. ఈ ఇట్ బదులు మనం ఆల్రెడీ హూ వాడేసాం ఇక్కడ కాబట్టి ఇట్ అనేది తీసి రాయాలి. ఇక్కడ ఫుల్ స్టాప్ తీసి క్యాపిటల్ లెటర్ తీయటమే కాదు, ఎక్స్ట్రా ఉన్న ప్రొనౌన్ కూడా తీసేసి రాయాలి, చివరిలో ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, యాజ్ తోటి కంబైన్ చేయండి. కంబైన్ చేయటమే కాదు, బిగిన్ చేయమన్నాడు. యాజ్ తోటి స్టార్ట్ చేయండి సెంటెన్స్ అని. సో ఎలా మనకి ఎప్పుడైనా స్టార్ట్ చేయమన్నప్పుడు ఈజీ అయిపోద్ది మన పని. ఏదైతే వర్డ్ ఇచ్చాడో దాన్ని తీసుకొచ్చి సెంటెన్స్ ముందే పెట్టి రాయండి. వచ్చినా రాకపోయినా మధ్యలో ఉన్న ఫుల్ స్టాప్ తీసేసి రాయండి. యాజ్ తోటి పెట్టేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్నోది, ఇది మూడవది. హీ డిసైడెడ్ టు ఫైట్ ది డ్రాగన్ అండ్ ద విలేజర్స్ ఆఫర్డ్ దేర్ సపోర్ట్. ఏం చేయమన్నాడు, బిగిన్ చేయమన్నాడు కదా. మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది, దీంతోటే ప్రారంభించండి. యాజ్ ఇక్కడ తీసుకొచ్చి ముందు పెట్టండి. యాజ్ హీ డిసైడెడ్ టు ఫైట్ ద డ్రాగన్. ఏమైనా మార్చాల్సిన అవసరం ఉందంటే ఏమీ లేదు, పెట్టి రాసేశారు. ఏం చేయాలి, ఇక్కడ యాజ్ అనేది కంజంక్షన్ గా వాడాం కాబట్టి ఎక్స్ట్రా కంజంక్షన్ తీసేయాలి. కామన్ మిస్టేక్ అనమాట. స్టూడెంట్స్ అందరు చేసినటువంటి కామన్ మిస్టేక్ ఏంటంటే డబుల్ కంజంక్షన్స్ వాడుతూ ఉంటారు. మీరు ఆల్రెడీ యాజ్ అనేది వాడారు ఒక కంజంక్షన్ గా, ఈ ఇవ్వబడినటువంటి సెంటెన్స్ లో మరొక కంజంక్షన్ ఉంది, ఎండ్ అనేది. దీన్ని తీసేయాలి. ఎప్పుడైతే మీరు ఇచ్చినటువంటి కంజంక్షన్ వాడారో సెంటెన్స్ లో ఎక్స్ట్రా ఉన్న కంజంక్షన్ రిమూవ్ చేసి రాయాలి. ఎంత ఈజీ అంటే ఈ మోడల్ వస్తే. కాకపోతే స్టూడెంట్స్ చేసేది ఏంటంటే అందరు పెట్టి రాస్తున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ట్రా కంజంక్షన్ రిమూవ్ చెయ్యటం లేదు, దానివల్ల మార్క్ పోతుంది. ఇది ఇక్కడే కాదు, మీకు ఎడిటింగ్ లో కూడా క్వశ్చన్ నెంబర్ 22 నుండి 26 మధ్యలో ఉన్నటువంటి ఎడిటింగ్ లో కూడా ఇది మీకు పనికొస్తుంది. డబుల్ కంజంక్షన్స్ యూజ్ అనేది రాంగ్. సో మీరు యాజ్ అనే స్టార్టింగ్ లో పెట్టారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎండ్ అనేటువంటి వర్డ్ తీసేసి మధ్యలో ఉన్నటువంటిది ఏమీ లేకుండా చివరిలో ఫుల్ స్టాప్ పెట్టి రాస్తే రెండుకు 2 మార్కులు వచ్చినట్టే. ఈ మోడల్ ఎగ్జామినేషన్ లో మీకు యాజ్ తోటి కానీ, బికాస్ తోటి కానీ, సిన్స్ తోటి కానీ, దో తోటి కానీ, ఆల్దో తోటి కానీ కంబైన్ చేయండి అని వస్తుంది. ఇన్ని చూసే బదులు హూ తోటి, యాజ్ ఎన్ని చూస్తున్నారు, ఇంకా మాకు డౌట్స్ ఉన్నాయి, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇట్లాంటి డౌట్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళందరికీ ఒక్క సింపుల్ టాపిక్ మన యూట్యూబ్లో ఉంది. ఇంగ్లీష్ విత్ జగదీష్ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ అనే వీడియో చూడండి. అది చూసి ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రామర్లో ప్రతి వాళ్ళు 4 మార్క్స్ నుండి 6 మార్క్స్ వరకు తెచ్చుకుంటున్నారు ఆ టాపిక్లో. ఎందుకంటే ఇవన్నీ కవర్ అవుతాయి. ఇవన్నీ కూడా సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ల కిందకే వస్తాయి. ఏదేది ఈ నాట్ ఓన్లీ బట్ ఆల్సో, అదేవిధంగా యాజ్, హూమ్, ఇట్లాంటివన్నీ కూడా ఆ కేటగిరీలో వచ్చాయి. కాబట్టి మీరు ఒక్క వీడియోతోటి అన్నిటికీ మందు పడిపోతుంది, దాన్ని చూడండి. ఓకేనా. సో ఇక్కడ ఇచ్చినటువంటి 6 సెంటెన్సెస్ అయితే ఇవి. మరొక పారాగ్రాఫ్ చూపిస్తా చూడండి. సో ఇక్కడ చూస్తే ఏంది, సో దట్ తోటి కంబైన్ చేయండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే చెప్పేదే లేదు, ఎన్నిసార్లు వస్తుంది. టూని సో దట్ నాట్గా మార్చటం. ఈ మోడల్ కూడా తప్పనిసరిగా ఎగ్జామ్స్ లో వస్తూ ఉంది. మనకి ఇది కూడా సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ లో భాగంగానే ఉంది. ఇక రెండోది చూస్తే చూడండి, ద ఫార్మర్ సెడ్. చూసారా, ఇన్వర్టెడ్ కామాస్ లో ఉన్న భాగం అంటే ఏంటి, డైరెక్ట్ స్పీచ్ లో ఉంటుంది, దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చాలి. ఇది కూడా తప్పనిసరిగా వస్తుందని చెప్తూనే ఉన్నాను. అదొకటి. చూడండి పిల్లలు, ఈ సో దట్, ఈ అన్లెస్, అదేవిధంగా ఈ సో, ఈ సిన్స్, ఇవన్నీ ఒకటే టాపిక్. ఏందా టాపిక్, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్. నేను ఎంత సింప్లిఫై చేసి చెప్పానంటే ఆ టాపిక్ని ఆ వీడియో చూసిన తర్వాత సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ మీరు ప్రతి స్టూడెంట్స్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మన ఛానల్లో 3 వీడియోలు ఎవ్వరూ మిస్ కాకుండా చూడాలి. 3ది కాదు, 4ది కూడా చెప్తా. ముఖ్యంగా
ఇంగ్లీష్ విత్ జగదీష్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మిస్ అవ్వకండి. రెండు, ఇంగ్లీష్ విత్ జగదీష్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లేదా రీరైట్ ది రిపోర్టెడ్ స్పీచ్, అది మిస్ అవ్వద్దు. దీంతో 4 మార్కులు అయిపోయినాయి. ఇంగ్లీష్ విత్ జగదీష్ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ అని కొడితే ఇట్లాంటివన్నీ ఇంతకుముందు స్లైడ్లో నేను చెప్పినవి అయితేమి, ఇక్కడ చెప్పినవి అయితే ఇవన్నీ ఒక్క వీడియోలోనే కవర్ అవుతాయి. అన్నిటినీ కూడా మీరు ఒక అర్ధగంట లోపల నేర్చుకుంటారు. ఆ టాపిక్ మిస్ అయితే మీరు చాలా చాలా నష్టపోతారు. మీకు ఎగ్జామ్స్లో ఏదైతే వస్తున్నాయో నేను వాటినే ఎగ్జాంపుల్స్గా తీసుకొని ఇవ్వటం జరిగింది. అది కూడా చాలా చాలా ఈజీగా స్టూడెంట్స్ అందరికీ మార్క్స్ రావాలని. ఓకేనా? సో ఈ అన్లెస్ అనే మోడల్ కూడా ఇచ్చాను అందుట్లో. అన్లెస్ వస్తే నెగిటివ్ వర్డ్ కాబట్టి రెండో పార్ట్లో నాట్ అనేది ఎలా ఉపయోగించాలనేది. సో చూసారు, ఇంతకుముందు సిన్స్ తోటి కంబైన్ చేయండి, బికాస్ తోటి కంబైన్ చేయండి, లేదా యాజ్ తోటి కంబైన్ చేయండి, అదొకటి. తర్వాత ఇదిగోండి, ఇది మిస్ అయ్యే టాపిక్కే కాదు, క్వశ్చన్ ట్యాగ్ చేయటం. సరిగా 6th మోడల్లో ఇక్కడ ఇచ్చారు. ఏదో ఒకటైతే ఈ క్వశ్చన్ ట్యాగ్ కూడా ఎగ్జామ్స్లో వస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా మన దాంట్లో ఎక్స్క్లూజివ్ వీడియో ఉంది. మీరు ఏం చేస్తా ఉన్నారంటే అందరూ మన ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి మీరు చూడండి. ఇంగ్లీష్ విత్ జగదీష్ అని కొట్టి ఆ ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్లోకి వెళ్ళండి. మీరు కొత్తగా ఛానల్లోకి వచ్చిన వాళ్ళు ఈ రోజు వచ్చో నిన్నో వచ్చి చూసి సార్ నాకు ఆ వీడియో ఇది ఈ వీడియో అని మీరు కామెంట్ నాకు పెట్టే బదులు ఒక్కసారి మన ఛానల్లో ఏ వీడియోస్ ఉన్నాయో చూసుకోండి. లేదా ఇంగ్లీష్ విత్ జగదీష్ అని పెట్టేసి దాని తర్వాత మీకు ఏ టాపిక్ కావాలో అది ఎంటర్ చేయండి. ఇంగ్లీష్ విత్ జగదీష్ 10th క్లాస్ ఇంగ్లీష్ గ్రామర్ అని కొట్టండి, అది వస్తుంది. లేదా స్పెసిఫిక్ టాపిక్ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ అని కొట్టండి. వీడియోస్లోకి వెళ్ళి చూడండి అమ్మా. నేను చాలా వీడియోస్ 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం, ఇంటర్మీడియట్కి సంబంధించిన స్టూడెంట్స్ కోసం చాలా చాలా వీడియోస్ చేసి పెట్టాను. అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్పర్ట్స్ చేత పెట్టించాను చాలా కష్టపడి. మరి మీరు లైక్ కూడా చేస్తే బాగుంటుంది, ఎక్కువ మంది దగ్గరికి వెళ్తాయి, అందరూ చూస్తారు. షేర్ కూడా చేయండి, రిక్వెస్ట్ ఇది, షేర్ చేయండి అందరికీ. ఈ టాపిక్స్ అన్ని అందరు చూడాలి, అందరికీ మేలు జరగాలి, మ్యాక్సిమం మార్క్స్ రావాలి. ఓకేనా? సో సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్కి సంబంధించి అవి వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఇచ్చింది మొత్తం కూడా ఇంతకుముందు మనం ఏదైతే చెప్పామో అవే మోడల్లో మళ్ళీ ఇక్కడ ఉన్నాయి. ఈ పారాగ్రాఫ్ చూడండి, ఇక్కడ మళ్ళీ చూసారా, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇది మిస్ అయ్యేదే లేదు. హూ అనేది మిస్ అయ్యేదే లేదు. ఇది ఆఫ్టర్ తోటి, ఇది కూడా సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండే. ఈ మొదటిది సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండే, ఈ మూడవది సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండే. చూసారా ఇక్కడ ఈ పారాగ్రాఫ్ చూస్తే మొదటి 3 కూడా ఒకే టాపిక్లోవి, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్లోవి. తర్వాత చూడండి ఇక్కడ ఇది కూడా మనకి డైరెక్ట్ ఎన్నోది 4వది ఏం చేశారు ఇక్కడ చూడండి. మై ఎర్లీ రిటర్న్ సర్ప్రైజ్డ్ ద కిడ్స్. ఏం చేయమన్నాడు? యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్. ఇది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్, ఎందుకంటే ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టాడు కాబట్టి తప్పనిసరిగా యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్కి వస్తుందని చెప్పాం. అదేవిధంగా ఈ 5th వన్ చూడండి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇచ్చారు. సరే, ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న భాగం విల్ యూ లీవ్ అగైన్ సూన్, ఇన్వర్టెడ్ కామాస్లో ఉంది, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. తర్వాత చూడండి సెంటెన్సెస్ కంబైన్ చేయండి అని. 6 సెంటెన్సెస్లో ఇక్కడ ఏమేమి వచ్చాయి? 1వది, 2వది, 3వది, 6వది సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ నుంచి ఇచ్చారు. ఇదంతా ఒకటే వీడియో. ఇక 4వది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్, 5వది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి ఇచ్చారు. నేను చెప్పేది ఏదో మీకు అర్థమైంది అనుకుంటే ఇప్పటికైనా. ఇవి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వవు ఎగ్జామ్స్ లోపల. ఈ 3 వీడియోలు మిస్ అయ్యారా మీరు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్లో, మీకు సొంతంగా వస్తే నేను కాదనలేను, కానీ నా ఛానల్లోకి వచ్చి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం, మీకు డౌట్స్ ఉన్నాయి, అర్థం కావట్లేదు అనే వాళ్ళు ఈ 3 వీడియోస్ ఎట్టి పరిస్థితిలో, గ్రామర్కి సంబంధించి చూసేవాళ్ళు ఈ 3 వీడియోస్ మిస్ అవ్వద్దు. దయచేసి ఆ 3 వీడియోలు అందరికి షేర్ చెయ్యండి. వాటిని ఉపయోగించుకొని ప్రతి సంవత్సరం ఎంతోమంది మార్క్స్ పొందుతా ఉన్నారు. ఓకేనా? సో ఇక్కడ పారాగ్రాఫ్ నెంబర్ 4 చూడండి. మీకు ఎందుకు ఇవి చూస్తున్నాను, ఏమొస్తాయి ఎగ్జామ్స్ లోపల అని చెప్పడం కోసమే. మళ్ళీ హూమ్ తోటి కంబైన్ చేయండి అన్నారు, మళ్ళీ నో అదర్ తోటి కంబైన్ చేయండి అన్నారు, మళ్ళీ యాజ్ తోటి కంబైన్ చేయండి అన్నారు. చూసారా, మళ్ళీ ద ప్రిన్స్ టోల్డ్ డైరెక్ట్ స్పీచ్ నుంచి వచ్చింది. ద బ్లెస్సింగ్ ఎన్నోది ఇది, 5వది ఏందట ఇది, ద క్వీన్ గేవ్ ది బ్లెస్సింగ్ యాక్టివ్ వాయిస్లో ఉంది, ప్యాసివ్ వాయిస్లోకి మార్చండి, అది కంపల్సరిగా వచ్చింది. చూసారా, ఆన్ రైడింగ్ ఆఫ్, ఇది సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ నుంచి 1, 2, 3 వచ్చాయి. ఈ పారాగ్రాఫ్లో కూడా 3 సెంటెన్సెస్ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ నుంచి ఇచ్చారు. ఒకటి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి, ఒకటి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ నుంచి వచ్చింది, ఇంకోటి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి. మారుతున్నాయా? ఏమన్నా మారుతున్నాయా? ఈ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుందా? ఏ టాపిక్స్ వస్తున్నాయో చూస్తున్నారా? అవే వస్తాయి. అలాంటివే మన ఛానల్లో మనం పెట్టాము.
ఇవి ప్రిపేర్ అయిన వాళ్ళకి ఈ టిప్స్ నేను సజెస్ట్ చేసినటువంటి టిప్స్ ఆ వీడియోస్లో ఏదైతే ఉన్నాయో చూసిన వాళ్ళకి ఎన్ని కావాలంటే అన్ని మార్క్స్. ఇక్కడ చూడండి మీకు తెలవాలి. చూసారా, వెరీ ఫ్యూ తోటి కంబైన్ చేయండి అన్నాడు మొదటిది. ఏది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో సెకండ్ మోడల్ అని చెప్పే. నో అదర్ తోటి కానీ వెరీ ఫ్యూ తోటి కానీ సెంటెన్సెస్ కంబైన్ చెయ్యండి అనేది వస్తుంది. ఇంగ్లీష్ విత్ జగదీష్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. అసలు అది చూసిన తర్వాత మీరు ఈ రెండు మోడల్ చూడండి. ఎక్కువ నేర్చుకునే ఓపిక లేకపోతే నో అదర్ తోటి వెరీ ఫ్యూ తోటి సెంటెన్సెస్ ఎలా కంబైన్ చేయాలనో అందుట్లో చూడండి, అయిపోతుంది. మళ్ళీ చెప్తాను, హూ అనేది తప్పనిసరిగా ఎగ్జామ్స్లో వస్తుంది కంబైన్ చేయండి అనేది. హూ అనేది ఎక్కడ పెట్టాలని చెప్పే, సబ్జెక్ట్ తర్వాత పెట్టాలి అని చెప్పే. హూమ్ అనేది వస్తే ఆబ్జెక్ట్ తర్వాత పెట్టండి అని చెప్పాను. సో దట్ తోటి వస్తుంది అని చెప్తూనే ఉన్నాను. ఇది సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండే. ద గ్రీన్ ఎర్త్ ఆర్గనైజేషన్ ఇది ఏందన్నది మూడవది చూద్దాం. హీఈస్ వెరీ డెడికేటెడ్ టు హిజ్ హౌస్. హీఈస్ వెరీ డెడికేటెడ్ టు హిజ్ కాజ్. హీ స్పెండ్స్ మోస్ట్ ఆఫ్ హిస్ టైమ్ ఆర్గనైజింగ్ క్యాంపెయిన్స్. సారీ, ఇది నాలుగవది కదా. నాలుగవది ఏంటి? ఇన్ 2010 రాబర్ట్ ఫౌండెడ్ ది గ్రీన్ ఎర్త్ ఆర్గనైజేషన్. సో ఆబ్జెక్ట్ తీసుకొచ్చి సబ్జెక్ట్ ప్లేస్ లో పెట్టాడు. అంటే ఏంటిది? ఇది ప్యాసివ్ వాయిస్ లోకి మార్చండి, అది తప్పనిసరిగా వస్తుందని చెప్పాను. నాట్ ఓన్లీ బట్ ఆల్సో. చూస్తున్నారా, వస్తూనే ఉంది. హూ తోటి చూడండి ఇక్కడ రెండు వచ్చాయి. మీరు ఇవి కాకుండా ఈ ఇందుట్లో ఉన్న వాటిల్లో మీరు రాబోయే పారాగ్రాఫ్స్ లో ఇంకా చూస్తారు. తప్పనిసరిగా వచ్చే వాటిలో ఇంకోటి ఏంది, నో సూనర్ తోటి కంబైన్ చెయ్యండి. నో సూనర్ మన దాంట్లో ఉంది టాపిక్. ఇంగ్లీష్ విత్ జగదీష్ నో సూనర్ అని కొట్టండి, అందుట్లో నో సూనర్, యాజ్ సూన్ యాజ్, స్కేర్స్లీ, హార్డ్లీ. సూపర్ వీడియో. ఎన్ని మార్క్స్ కావాలో అన్ని మార్క్స్ వస్తాయి. ఇక్కడే కాదు, ఇక్కడ నేర్చుకున్న గ్రామర్ మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో డైరెక్ట్గా ఉపయోగపడుతుంది. ఇక్కడ నేర్చుకున్న గ్రామర్ మీకు ఇంటర్మీడియట్లో ఎంత యూజ్ అవుతుంది అంటే ఇంటర్మీడియట్లో ఏం చూడాల్సిందే ఉండదు, అంత ఈజీగా అనమాట. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. చూసారా, మళ్ళీ నో అదర్ తోటి కంబైన్ చేయండి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. యాజ్ తోటి కంబైన్ చేయండి, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్. యాజ్ వెల్ యాజ్ తోటి కలపండి, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్. వెన్ తోటి కలపండి, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్. ఇక్కడ చూస్తే డిస్కవరీ, ఇదేదో ప్యాసివ్ వాయిస్ అయి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూస్తే నోబెల్ ప్రైజ్ ఎన్నోది, లాస్ట్ చూద్దాం. హీ వాజ్ అవార్డెడ్ ది నోబెల్ ప్రైజ్, ఇది ప్యాసివ్ వాయిస్. మరి ఇక్కడ చూస్తే ద సైంటిస్ట్ చేంజ్డ్ హౌ దే వ్యూడ్ ది కాన్సెప్ట్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ బై ది డిస్కవరీ. సో ఇక్కడ ఇది టాపిక్, ద డిస్కవరీ తోటి ఇచ్చాడు. ఏడవది చూడండి, మీకు అర్థమైతేనే ఉండాలి ఇప్పుడు మీరు ఏమేమి చూసుకోవాలో. హూ అనేది యాక్టివ్ వాయిస్, సారీ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్. బీయింగ్ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్. బిసైడ్స్ హర్ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్. అనిత టోల్డ్ ఇండైరెక్ట్ స్పీచ్. అనిత వాజ్ ప్యాసివ్ వాయిస్ అయి ఉంటుంది. ఇక్కడ చూస్తే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్లో పెడితే చూడండి ఎన్నోది ఇది, ఐదవది. ఐదవది ఏంటి? ద ఆర్ట్ టీచర్ అడ్వైజ్డ్ హర్ టు ఎన్రోల్ ఇన్ ద క్లాస్. ఇక్కడ చూసారా, పారాగ్రాఫ్ చదవకపోతే ఏమవుతుంది అన్నది. ఇక్కడ హర్ అంటే నథింగ్ బట్ అనిత. సో దాన్ని చూసుకోండి. అందుకే ఇక్కడ ప్రనౌన్స్ ఏంది అనేది మనకు అర్థం కావాలంటే ఇక్కడ అనిత లేదు కదా, ఎక్కడ ఉంది అంటే పారాగ్రాఫ్ చదివితే ఇక్కడ అనిత గురించి ఉంటుంది. ఆ హరే అనిత, అందుకే పారాగ్రాఫ్ చదవాలి అని చెప్పేది. అదేవిధంగా విచ్ తప్పనిసరిగా హూ, విచ్, హూమ్, దట్ తోటి కలిపేది కంపల్సరీగా వస్తుందని చెప్పాను. ఇక్కడ హూ తోటి వచ్చింది, ఇక్కడ విచ్ తోటి వచ్చింది. మరి నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. ఆల్దో, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, సో, యాజ్ సూన్ యాజ్, బికాజ్, ద పార్టీ. ఆల్దో సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో సింపుల్ కాంప్లెక్స్, సో సింపుల్ కాంప్లెక్స్, యాజ్ సూన్ యాజ్ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్, బికాజ్ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్. ఇక్కడ ఏం ఇచ్చారు? ఆరవది ఎవ్రీ వన్ ఎంజాయిడ్ ది పార్టీ, ప్యాసివ్ వాయిస్లోకి ఇచ్చారు. అంటే ఆరీటికి గాను 5 సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ వచ్చాయి. మీకు అర్థమైంది అనుకుంటా టాపిక్ సీరియస్నెస్. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటికి చాలాసార్లు చెప్పాను. ఇంగ్లీష్ విత్ జగదీష్ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ అని యూట్యూబ్లో సెర్చ్ కొట్టండి, మీకు ఓపెన్ అవుతుంది. ఆ టాపిక్ చూస్తే మీకు మినిమం 4 మార్క్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్లో వచ్చినట్టే. మీరు ఎన్ని చూసినా ఇవే ఉంటాయి, ఎన్ని చూసినా అవే ఉంటాయి. మీకు అర్థం కావటం కోసం ఏమొస్తున్నాయి చూడండి, ఇక్కడ అన్ని అవే కనిపిస్తారే ఉన్నాయి, అన్ని అవే ఉంటాయి, అన్ని అవే ఉంటాయి. సో ఇక్కడికి ఈ మోడల్స్ నా దగ్గర ఉన్న పారాగ్రాఫ్లు చూపించాను. సో మీకు అర్థమైంది అనుకుంటా కదా ఏ టాపిక్స్ వస్తున్నాయి, ఏమేమి చూసుకోవాలనో. ఈ వీడియోస్ చూసి మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని వీడియోస్లోకి వెళ్ళి చూసి నేర్చుకోండి, రాయండి, మంచి మార్క్స్ పొందండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.